హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మా ఈ జంబలకిడి బంబ వంటకి స్వాగతం. గుడ్ ఈవినింగ్ కాదు, సాయంకాలం సమయంలో. ఓకే, సాయంకాలం సమయంలో ఈ జంబలకిడి బంబ వంటకి స్వాగతం, సుస్వాగతం. సుస్వాగతం. ఓకే, ముందుగా మేము అన్ని చేస్తాము, ముందుగా వివరిస్తాం. ఒక 1.5 లీటరు నీరు తీసుకోవాలా. దానికి ఒక 5 నిమిషాలు బాగా మరిగిపెట్టి, వేడి చేయకూడదు, మరగబెట్టాలి. చిన్న చిన్నగా కోసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే టమాటా వేసుకొని వేడి నీటిలో వేసుకొని వేడి నీటిలో వేసుకొని ఒక చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలా. ఇలా 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 తిప్పాలి. ఎలా తిప్పాలి? 15 నిమిషాలు ఇలా 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 తిప్పాలి అన్నమాట. అది ఒక 15 నిమిషాలు మరగబెట్టుకొని ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు గరిట ఇటు ఉడికిన తర్వాత కాదు, మరిగిన తర్వాత ఇటు గిడకలంతే కాదు, తెల్లవారులంతే అవ్వదు. బాగా మరగబెట్టిన తర్వాత చిన్నగా మనం ఏం చేయాలి? మా దగ్గర ఉన్న హిప్పీ మ్యాగీ. దీనే ఫ్రెండ్స్ హిప్పీ మ్యాగీ అంటారు. అందుకే ఇప్పుడు మనం ఇలా నీటిలో తొయ్యాలన్నమాట. ఓకే, తొయ్యాలని పదం చాలా ఇంపార్టెంట్. బాగా చూడండి, చాలా జాగ్రత్తగా తోయాలి, లేకపోతే చేతులు పడతాయి. ఇలాగ తోయాలి. చేతులు కాలిపోతాయిరా. ఇలా 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 4 దిక్కులు 4. అప్పుడప్పుడు ఇలాంటి ఫోన్లు కూడా వస్తాయి, కానీ మనం ఏం చేస్తాం? ఇలా చేసేద్దాం. వంట మీద చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. అప్పుడే మా జంబలకిడి బంబా వంట తయారు అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా వేసాం ఫ్రెండ్స్. తర్వాత ఏం చేస్తాం? ఇందులో చీమలు ఉన్నాయిరా. చీమలు కూడా కంటికి చాలా మంచిది అంటారు పెద్దవాళ్ళు. ఓకే ఓకే, నాకు తెలియదు కాబట్టి నేను అడుగుతున్నాను. ఇలాగా 2 దెప్పలు ఇలా పట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే తిరగబడిపోతాయి. ఇలా 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 తిప్పుకొని గరిట. స్టవ్ కాదు కాబట్టి ఇలాంటి వింత వంటలు మా ఛానల్లో చూస్తారు ఫ్రెండ్స్. మీరు కూడా పని పాట లేకపోతే మాతో జాయిన్ అవ్వచ్చు. ఈ జంబలక బొబ్బ వంట ప్రోగ్రామ్కి స్వాగతం. ఇది జంబలకిడి బొంబ వంటలో మొదటి అధ్యాయం, మొదటి వంటకారం కార్యక్రమం మ్యాగీతో స్టార్ట్ అవ్వబోతుంది. చూడండి, బాగా బాగా దీన్ని గరిటతో తిప్పాలి అన్నమాట. ఇలా 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 చేయాలి. అప్పుడు భూమిలాగా వంటరంగా తిరుగుతుంది. అలా తిరుగుతూ తిప్పుతూ ఉండాలా. మనం కూడా అప్పుడప్పుడు తిరగాల, కాకపోతే మేము తిరగట్లేదు. దయచేసి ఇలాంటివి ఇంట్లో ట్రై చేయకండి, బేసిడోలో ట్రై చేయవచ్చు. జంబలకిడి బంబ వంట కాబట్టి ఉన్న మసాలాని ఏం చేయాలి? ఇలా కొయ్యాలి అనమాట. ఇలా కావద్దు, అందుకే ఏం చేయాలి? మనం దేశీలాగా ప్రయత్నించాలి. ఇలా నోట్లో ఇలాగ తీసి ఇలాగ బాగా అన్నీ తీయాలన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఒక ప్లేట్లో వేసుకొని, మనకి లవ్ బడ్జెట్ ఫ్రెండ్స్, అందుకే ప్లాస్టిక్ ప్లేట్ తీసుకున్నాం. ఇలా అన్నీ 4 ఇలా తీసుకొని ఒక దగ్గర పెట్టుకొని అన్నీ. ఇప్పుడు ఇలా పొంగుతూ ఉన్న హిప్పీ మ్యాగీలో మనం తీసుకున్న మసాలా ఇలా 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 వేయాలన్నమాట. ఎలా వేయాలి? ఇలాగ తిప్పుతూ వేయాలి, లేకపోతే ఒకే దగ్గర అయిపోతుంది. మనం టైం బొక్క ఎందుకని ఇలా వేసేస్తాం. చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా క్లీన్ చేయాలి. మసాలా ఇందులో అంటిపోతాయి. ప్లాస్టిక్ ప్లేటు కొద్దిగా నీరు ఉండిపోయింది, అందుకే మన చేతులు చూసారా ఎంత రంగుగా ఉంది.
ఇది ఆటగాళ్ళకే తెలుసు ఫ్రెండ్స్. మసాలా వేసిన తర్వాత బాగా తిప్పాలి అన్నమాట, కలుపుతూ ఉండాల దాంట్లో కలిసిపోయేంత వరకు. ఇలా 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 చేసి తిప్పాలి. బాగా చూడండి, ఇంట్లో మాత్రం ట్రై చేయకండి. మాకు పని పాట లేకుండా ట్రై చేస్తున్నాం. ఇవన్నీ ఎలాంటి కార్యక్రమాలు అంటే ఎవరికి పని పాట బోరు కొడుతుందో అలాంటి వారు ట్రై చేయవచ్చు దీన్ని. అందుకే దీనిలో పెట్టాం మేము, ఏంటంటే పేరు పెట్టాం జంబలకిడి బొమ్మ. అలా మసాలా వేసిన తర్వాత మనం తగిన ఉప్పు వేయాలి ఫ్రెండ్స్. ముందు వేసాం, కాకపోతే మా దోల కోసం ఇంక వేస్తున్నాం. అలా అలా వేసిన తర్వాత ఇలా తిప్పాలన్నమాట. తిప్పుతూ ఉంటే తెల్లారిపోద్దురా. తెలాలంటే అవదు ఇక్కడ, అలా 15 నిమిషాల వరకు తిప్పాలి ఫ్రెండ్స్. తెలాలు అంటే అవదు ఇక్కడ. అలా మొత్తం వేసిన తర్వాత మనం ఇలా ఒక 5 నిమిషాల పాటు మూత వేయాలి. బాగా బాయిల్ అంత వరకు కాదు, బాయిల్ అంటే అవ్వదు ఇక్కడ, ఉడికినంత వరకు మనము కాచి తూచి ఉడికినంత వరకు వేయాలన్నమాట. ఆ కాసేపు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. హాయ్ హలో వెల్కమ్ వన్స్ అగైన్ జంబలకిడి బొమ్మల వంటకి. మా వంతు మీకు అవమానం. 10 నిమిషాలు అన్నాము, 10 నిమిషాలు అయిపోయింది. మాకు బద్ధకం కొద్దిగా. బాగా ఉడికిన తర్వాత మనం మూత తీస్తే ఇలా మనం కనిపిస్తే అప్పుడు మనం కొద్దిగా ఇలా 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 తిప్పాలి. కొద్దిగా అంటేసింది ఫ్రెండ్స్, లేట్ అయిపోయింది కదా. బాగా ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి అప్పుడు మనం తాజాగా తినేయచ్చు ఫ్రెండ్స్. కొద్దిగా ఎక్కువ నీరు ఉంది, కొద్దిగా నీరు తగ్గేంత వరకు మనం ఇలా ఇలా కలుపుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మేము ఎందుకు ఇలాంటివి చేస్తున్నామంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ దొరకట్లేదు ఫ్రెండ్స్. మొత్తం అవే బిట్లే, అవే తెల్లాలు అంటే తేంగ దగ్గర అంటారు. అందుకే మేము సమాజాన్ని కాపాడడానికి కొద్దిగా మేము ఇంతగా మర్చిపోయాం. కొద్దిగా మనం తగినట్టు కారం వేయాలన్నమాట, లేకపోతే మనం గుద్ద కాదు ఏమంటూ మనదు. వేసాం, వేసిన తర్వాత ఇలా 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 తిప్పేద్దాం. కారం అన్నది ఎవరు వేయరు ఫ్రెండ్స్, మాలాంటి జడ్డి వాళ్ళే వేస్తారు. అందుకే మేము దీనికి పెట్టాం జంబలకిడి బొమ్మ. ఇలాంటి వింత వింత వంటలు చాలా చూస్తారు మా ఛానల్లో ఫ్రెండ్స్. ఎలా తయారైంది మన జంబలకిడి బొమ్మ హిప్పీ మేగీ. మీరు ఇంతవరకు మేగీ చూసుంటారు, హిప్పీ మేగీ చూసుంటారు. ఇదే మొదటిసారి మన భారతదేశంలో ఉండిన జంబలకిడి బొమ్మ హిప్పీ మేగీ. ఇందులో హెడ్ కుక్ సాంబా, కెమెరామెన్ దుర్గారాజ్ శేఖర్ జగ్ కుక్. ఇలా ఇలా కలిపేసి మరి కొద్దిగా 2 నిమిషాల పాటు ఇలా ఉంచేస్తే అప్పుడు మన తాజా జంబలకిడి బొమ్మ హిప్పీ మేగీ రెడీ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, దయచేసి మాత్రం ఇంట్లో ట్రై చేయకండి ఫ్రెండ్స్. బేస్డ్ అయితే ట్రై చేయొచ్చు, ఎలాగో మనం చేసింది ఏమి ఉండదు. ఇప్పుడు అయిపోయింది మన జంబలకిడి బొమ్మ హిప్పీ మేగీ. ఇలా కొద్దిగా వాటర్ ఉంచాము అనుకోండి, మనం కూడా తినడానికి కూడా బాగుంటుంది, చాలా అనిపిస్తుంది. ఇంకా దీనికి మీరు చాలా రకాలు కూరగాయలు యాడ్ చేసుకొని చేయవచ్చు ఇంట్లో కూడా, ఏం ప్రాబ్లం లేదు. చిన్నపిల్లలు కూడా పెట్టవచ్చు, మేము 100% గ్యారెంటీ ఇస్తాం. మాకన్నా కొద్దిగా బాగా చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మాకు కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. దగ్గర రండి కొద్దిగా. ఇంతట్లో అయిపోయింది మన జంబలకిడి బొమ్మ హిప్పీ మేగీ. చేసిన జంబలకిడి బొమ్మ హిప్పీ మేగీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అలా కొద్దిగా టేస్ట్ చేస్తున్నాం.
చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయొచ్చు ఇంట్లో, చాలా బాగుంది. ఇలా మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మా ఛానల్ని కొద్దిగా ప్రైస్ స్కూల్ దగ్గర తీసుకెళ్ళండి. లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, టాటా. అడగాలి, అందరూ అడగాలి. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ వంట అయితే మాత్రం, అందుకే బ్రెడ్ నాకి తిన్నాం. మీరు తయారు చేసి ఈ స్పూన్లు గీన్లు బియ్యం పర్సనల్గా ఎప్పుడు తినకండి. చక్కగా చేయిని కడుక్కొని శుభ్రంగా తింటే ఇలా పట్టుకొని ఎంత హాయ్. ఇలా లాస్ట్కి మొత్తం తినేసి ఆ చేయిని ఇలా 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 నాకితే ఫ్రెండ్స్, ఆహా ఎంత స్వర్గము ప్రభువా, ఓ పరలోకన ప్రభువా, ఏమిటి వంట ఇంత బాగా వచ్చింది అని ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. మనం ఇలాంటి ఫీల్ రావాలంటే మనం చేతిలోనే తినాలి. భగవంతుడు మాకు చక్కగా చేయించాడు, ఇలా చేసి ఇలా నాకాలి, అప్పుడే హాయిగా అనిపిస్తుంది. సో మాలాగా ఇలా చేతులు చేసుకొని ఇలా నాకుతారని ఆశిస్తున్నాను. మీరు చాలామంది చాలా చోట్ల దగ్గర నాకి ఉంటారు ఫ్రెండ్స్, నాకు తెలుసు. అందుకే నాకడం మీకు అలవాటు. అక్కడ నాకడం కాదు ఫ్రెండ్స్, ఇది ఇలా నాకితే చాలా బాగుంటుంది. ఎంత బాగా ఉండం కాబట్టి మొత్తం నాకేసిన కుక్కలాగా ఇప్పుడు ఇవన్నీ కడగాలి ఫ్రెండ్స్, చాలా కష్టంగా ఉంది. వంట అయితే బాగా వచ్చింది, జమ్మ లక్కిడి బంబాల హిప్పి మేకి. ట్రై చేయండి మీరు కూడా, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. అడగల